కంగ్రాచులేట్ రైట్ ఆర్డీ విల్సన్ గారు అందరూ కలిసి కంగ్రాచులేట్ చేద్దాము. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ విల్సన్ గారు. ఎందుకంటే అంటే మొదటి నుంచి ఢిల్లీని అంటే ఏమంటారు దాన్ని చెప్పి కొట్టడం అంటారు చూసారు, అట్లా మొదటి నుంచి కూడా ఢిల్లీ పీఠం ఈసారి మాదే, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఢిల్లీ పీఠాన్ని గెలవబోతున్నామంటూ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాల ఆరోపణలు వినిపించే ప్రయత్నం చేసినా, రాజకీయ కక్ష సాధింపు చర్యలన్నా, అవినీతికి అసలు అంటే ఆమడ దూరంలో ఉండే అరవింద్ కేజ్రీవాల్ పైన అవినీతి మరకేంటి, మీరు చేస్తున్న తప్పు అంటూ ఎంతమంది మాట్లాడినా సరే ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్లారు, ఒకే ఆలోచన విధానంతోనే ముందుకెళ్లారు. అది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. దాని ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా ఇవాళ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బిగ్ బ్రేకింగ్ మళ్ళీ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఢిల్లీలో ఆప్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఓవైపు మరొక ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ని ప్రజెంట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్ళింది. 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మా హవా కొనసాగబోతోంది, మా హవాను కొనసాగిస్తూ మరొక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా మేము ఉండబోతున్నాము, బీజేపీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మేము కాబోతున్నామంటూ చాలా బీరాలు పలికారు. కానీ ఇవాళ చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. దీంతో చాలా క్లియర్గా ఢిల్లీ ప్రజలు ఏమనుకున్నారు, ఢిల్లీ ప్రజల ఆలోచన విధానం ఏముంది, ఇదే ఆలోచన విధానం దేశవ్యాప్తంగా ఉందా అన్న విషయానికి సంబంధించిన అనుమానాలు రేకెత్తేలాగా ఇద్దరు కీలకమైన నాయకులు, ఒకరు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మనీష్ సిసోడియా ఇద్దరు ఓటమి పాలవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు అవినీతికి సంబంధించిన ఎలాంటి మరకు వచ్చినా సరే వాళ్ళని దూరం పెట్టాలన్న ఆలోచనలోకి వెళ్లారన్న ఒక సందేహం వ్యక్తమవుతుంటే, ఢిల్లీ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగానే ఓటేశారు. ఇవాళ ఆ అవినీతి మరక చిన్నదైనా పెద్దదైనా దానికి కన్సిడరేషన్స్ లేవు, ఖచ్చితంగా ఓటమి అన్నది వాళ్ళకు చవి చూపించాలి అన్నదే చూశారు. ఎందుకంటే మనం చూసాము గతంలో కూడా ఏదైతే కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి అప్పుడు వచ్చిన అవినీతి మరకల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయిన పరిస్థితి చూసాము. ఆ సందర్భంలో అవినీతి రహిత పాలన అందిస్తారనే ఒక ఆశతోనే ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్కి అవకాశం ఇచ్చారు. ఇవాళ పరిస్థితి చూస్తే మాత్రం ఆయన కూడా ఆ మరక అంటించుకునేటప్పటికీ ప్రజలు ఒప్పుకోలేదు. ఒకసారి విల్సన్ గారు, నా విశ్లేషణ కరెక్ట్ అంటారా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు మీ అందరూ కూడా. అంటే భారతీయ జనతా పార్టీ పనితీరును అర్థం చేసుకోవాలంటే ఆ పార్టీలో పనిచేసి ఉండాలి. బయట వాళ్ళకి ఈ విజయాలు అంత తొందరగా అర్థం కావు. అంటే ఎన్నికల టైంలో మాత్రమే కాదు, ఎన్నికల ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తూ ఉంటాడు, సైలెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారు. మాకు ఏదైతే బూత్ కమిటీలు ఉన్నాయో, పన్నా ప్రముఖ్, ఇట్లాగా ఒక నిర్మాణం అనేది నడుస్తుండదు. కాబట్టి ఇది రాత్రి వచ్చిన విజయం కాదు. ఆల్రెడీ ఒక బేస్డ్ సంబంధించిన ఒక ఎక్సలెంట్ బేస్ ఒకటి ఉంది పార్టీ. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ కి 7 పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే బేస్ లేకుండా సాధ్యం కాదు. అయితే ఢిల్లీ వరకు వచ్చేసరికల్లా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక ఎమోషన్ క్యారీ చేశారు. అవినీతి రహిత ప్రభుత్వాలు ఇస్తా అన్నారు, ఆయన్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు, ఒక అవకాశం కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన కూడా సాంప్రదాయ పార్టీల కంటే కూడా ఇంకా దిగిపోయి కరప్షన్ చేశాడు. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ డిప్యూటీ సీఎం అన్ని రోజులు జైల్లో ఉన్నాడంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో ఉంటే అది సాధ్యం కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే విచారణ సంఘాలు ఉన్నాయో, విచారణ సంఘాలు వాళ్ళ అవినీతిని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. డాక్యుమెంటేషన్ లేకుండా ఏ జడ్జిలు కూడా అంత కాలం జైల్లో పెట్టరు, ఆ బెయిల్ ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కేజ్రీవాల్ గారు ఆయన భారత ప్రధానమంత్రి కావాలనుకొని కోరుకోవడం తప్పులేదు, ఆ ప్రయత్నం చేయడంలో కూడా తప్పులేదు. అదే సమయంలో ఆయన ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకోవాలి, కానీ ఇంట ఓడిపోతూ వచ్చారు. ఆయన ఓడిపోతూ వచ్చే క్రమంలోనే ఒక్కొక్క మెట్టు దిగజార్చుకుంటా వచ్చారు. వచ్చిన తర్వాత తిరిగి ఆయన శిష్యులకి ముఖ్యమంత్రి అతిథికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే అప్పుని ప్రజలు పెట్టుకున్నారో ప్రజల స్వభావం అలాగే ఉండవు. ఒకసారి గుండెల్లో పెట్టుకున్నంత మాత్రం అక్కడే ఉంచరు, తీసి కింద కూడా వేస్తారు. అది ఏ పార్టీకైనా అది అన్వయించబడుతుంది, అందులో సందేహం లేదు. అదే సమయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో కొంత ఫెయిల్ అయ్యారని అర్థమవుతా ఉంది. ఇంకా ఇందాక మనం విశ్లేషణ చేసినట్టు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటే కొంచెం మేలుగా ఇంకొక 4 సీట్లు వచ్చిండేమో వాళ్ళకి గారు వీళ్ళకి గారు.
అయితే విడివిడిగా పోటీ చేసినా అదే వాళ్ళ కూటమిగా వచ్చినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచేది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ ఓటు ఇప్పుడు ఒకళ్ళు కలిసి ఉంటే అప్పు పడే ఓటు లేకపోతే కాంగ్రెస్ పడే ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో ఇప్పటిదాకా కరప్షన్ అలిగేషన్స్ లేవు. చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళపైన ఎప్పుడు నిఘా ఉంటది కాబట్టి వాళ్ళు అడ్డగోలుగా కరప్షన్ చేయడం అనేది సాధ్యం కాదు, చేయరుగాడ. అంటే ఒక డిసిప్లిన్ అనేది కింద నుంచి పైదాకా ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఈ రోజు భారతీయ జనతా పార్టీని అనేక ప్రాంతాల్లో అప్రధాత విజయాలకి ఒక కారణం అవుతుంది. అదే సమయంలో డెడికేటెడ్ క్యాడర్ ఉంటుంది. అన్నం తిన్నా తినకపోయినా, లేకపోతే మాకు ఆదాయం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేయాలనుకునే ఒక అంకిత భావం ఉన్న క్యాడర్ దేశవ్యాప్తంగా వెళ్ళి కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళి అక్కడ ముఖ్య నాయకులుగా పనిచేశారు. అంటే ఇక్కడ పని అనేది ప్రజల్లోకి పోయి ప్రజలను అడ్రస్ చేసి వాళ్ళ సమస్యల్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుని వాళ్ళకి నిత్యం దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు బ్యాంక్ ర్యాలీ కావడం కష్టం కాదు. అదే నిజంగా మీరు ఒక విశ్లేషణ వినిపించండి. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వము వర్సెస్ 10 ఏళ్ల పాటు ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఆ కంపారిజన్ లోనే ఇవాళ ఇలాంటి రిజల్ట్ ఒకటి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారని అనుకోవచ్చా? లేకపోతే స్థానిక పరిస్థితులు వేరు, ఖచ్చితంగా కేంద్ర స్థానంలో పరిస్థితులు వేరు కాబట్టి దానికి అనుగుణం కాకుండా కొద్దిగా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా అక్కడ ఆలోచించారనుకోవాలంటారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ప్రజలు ఆశిస్తున్నారండి. మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సహకారం వచ్చింది కదా, పోలవరం కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు. విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఢిల్లీ అయినా గల్లీ అయినా కేంద్రంలో ఉండే ప్రభుత్వం వల్ల మనకి కొంత మేలు జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించారు. సైకలాజికల్ గా, సెంటిమెంట్ గా ఆలోచించారు. ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏమర్థమైందంటే మనం కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రాల్లో కూడా బీజేపీని తెచ్చుకోవడం కొంత మేలు జరుగుతుంది. మధ్యతరగతి ప్రజల్లో వచ్చింది. ఎక్కువ భాగం ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ప్రొటెక్ట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఉంటుంది అనేది నమ్మారు వాళ్ళు. ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం నుంచి విజయం వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకున్న ఉపయోగం లేదు అనుకున్నారు. కేజ్రీవాల్ మీద ఆరోపణలు వచ్చాయి. ఆయన నాయకత్వం ఎంత బలంగా కనిపిస్తుందో లోపల అంత డొల్ల ఉందని అర్థమైపోయింది. కాబట్టి వెనుకంటే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి ఉంది. కామన్ మ్యాన్ కానీ లేకపోతే ఇంటలెక్చువల్ కానీ, అంటే పేద ప్రజలు కొద్దిమంది వేసి ఉండొచ్చు, కేజ్రీవాల్ కి ఇకపోతే ఆ సీట్లు కూడా రావు కదా, చేసి ఉండొచ్చు. కానీ బేసిక్ ఏంటంటే మధ్యతరగతి తర్వాత మధ్యతరగతి తర్వాత మేధావర్గం వీళ్ళందరూ కూడా చేంజ్ కోరుకున్నారు స్పష్టంగా. పైకి 27 ఏళ్ల తర్వాత వచ్చిన విజయం అంటే ఇది ఒక అపూర్వం భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో నడిచింది. వీటన్నిటికంటే కూడా నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ఆకాంక్షల్ని, హక్కుల్ని కాపాడతారు, అదేవిధంగా ఈ దేశం నుండి మెజార్టీ ప్రజల మనోభావాల్ని ప్రొటెక్ట్ చేస్తారనేది ప్రజలు నమ్ముతూ వచ్చారు. ఆ నమ్మకానికి పరాకాష్టే ఈ రోజు ఈ విజయం. అదే సమయంలో రామ జన్మభూమి ఇష్యూ కావచ్చు, లేకపోతే దాన్ని సెటిల్ చేసిన ఇష్యూ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. తర్వాత సైలెంట్ గా ముస్లిం మహిళా ఓట్ బ్యాంకు మాకు ర్యాలీ అయింది, అందులో డౌట్ లేదు. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు బీజేపీకి ఓట్లు వచ్చాయంటే తలాక్ బిల్లు పనిచేసింది. అంతకు ముందులాగా మరి తలాక్లు ఇచ్చే పరిస్థితి తగ్గి ఈరోజు ముస్లిం మహిళలకి రెస్పెక్ట్ పెరిగింది. ఈ రెస్పెక్ట్ పెరగడం ద్వారా వాటిందంటే సైలెంట్ ఓట్ బ్యాంకు ఆ ముస్లిం మహిళల్లో, యువతలో గాని వాళ్ళల్లో ఒక వైబ్రేషన్ వచ్చి వాళ్ళ ఓట్లు కూడా పడిపోతే ఇంత పెద్ద విజయం రాదు, సాధ్యం కాదు. ఢిల్లీలో ముస్లిం ప్రాబల్యం బానే ఉంటుంది, వాళ్ళ సంఖ్య కూడా బానే ఉంది కాబట్టి అది సాధ్యం కాదు. అంటే ఏదైతే మా పైన నిందలు మోపుతా వచ్చారో ఆ వర్గాల నుంచి కూడా ఒక పాజిటివ్ గా రియాక్షన్ వచ్చింది కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా విజయం వచ్చిందని మనకి తలకెక్కకూడదు. గుండెల్లోకి తీసుకుంటే తప్పులేదు కానీ తలకెక్కితే ఆ తల నుంచి ఖచ్చితంగా ప్రజలు దించి ఈ విజయాన్ని మేము స్వీకరిస్తున్నాం. అదే సమయంలో ఏదైతే నమ్మి అంటే అనుక్షణం కేజ్రీవాల్ గారు అక్కడ తగువ పెట్టుకోవడం, తర్వాత అక్కడ ఉండే జనరల్ తో తగువ పెట్టుకోవడం, తర్వాత ఏదైతే ఢిల్లీ నీళ్లు కలుస్తాయని చెప్పడం, ఆ నీళ్లు మనకు అక్కడ ప్రజలు తాగుతున్నారంటాము, తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా ఈ నీళ్లు తాగుతున్నారని మేము ఇంటెలిజెంట్ గానే మేము తిప్పికొట్టాము. ఇవన్నీ కూడా ప్రజల్లో ఎమోషన్స్ ను, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా తుత్తునీళ్ళు చేసి విజయబావుట ఎగరేయడానికి కారణమైనాయి. అదే సమయంలో మనం గమనించాల్సింది కాదు ఇంకోటి ఏంటంటే ఓటు బూత్ దాకా ఓటర్ని తీసుకొచ్చే విషయంలో మా కార్యకర్తలు సఫలీకృతమయ్యారు, కష్టపడ్డారు. ఇది వాళ్ళ కష్టానికి శ్వేతానికి
భావిస్తాం. సూర్యనారాయణ గారు, అయితే ఈ సందర్భంలో మరొక పాయింట్ కూడా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూటమి నేతలు కూడా వెళ్ళి ఢిల్లీకి ఈసారి ప్రచారం వెళ్ళడం కానివ్వండి, ఆ ప్రచారంలో వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, తర్వాత అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవ్వడం కానివ్వండి, తెలుగు ప్రజల ఇన్ఫ్లుయెన్స్ అన్నది రాష్ట్ర రాజధానిలో కూడా ఉంది అన్నది. ఆంధ్రప్రదేశ్ ని కాపాడారు నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ కి మేలు చేశారు అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా మన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఏకోన్ముఖంగా